హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇయాల వీడియో వచ్చేసి మా చిన్ని దేవుడి గదిలో వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని ఏ విధంగా అలంకరించుకున్నాను, ఏ విధంగా పెట్టుకున్నాను అన్నది వీడియో అనమాట. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామిని ఎక్కడ కొన్నాను అన్నది ఆల్రెడీ వీడియో పెట్టానండి. ఉగాదికి నేను అమ్మవారి జాతరకి వెళ్తే అప్పుడు ఈ విగ్రహం చూశాననమాట స్వామివారిది. నాకైతే చాలా బాగా నచ్చింది. రూ. 100 పెట్టి కొన్నాననమాట విగ్రహం అయితేను. అయితే ఇంకా జ్యువెలరీ అంతా కూడా నేను తర్వాత అలంకరించుకున్నదే. మొత్తం స్వామివారి అలంకరణ అంతా కూడా నేను తర్వాత చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నానంటే స్టోన్స్ లైన్స్‌తో చేశానండి. మనకి స్టోన్స్ లైన్స్ అమ్ముతారు కదా బయట. వాటిని తెచ్చి గొమ్ము పెట్టి అంటిచ్చేసి స్వామివారి జ్యువెలరీ ఏదైతే ఇచ్చాడో దానికి నేను స్టోన్స్ లైన్స్‌తో వాటిని హైలైట్ చేశాను అంతే. అంతకు మించి ఏం చేయలేదు. హైలైట్ చేశాను. ఆ హైలైట్ చేయడంతో న్యూ లుక్ వస్తదనమాట. విగ్రహాలు చాలా బావుంటాయి చూడ్డానికి. చాలా అందంగా అనిపిస్తాయి. నెక్స్ట్ మనం గొమ్మెట్టి అంటించడంతో అవి అలా స్టాండర్డ్‌గా ఉంటాయి. పోవు. స్టోన్స్ లైన్స్ కాబట్టి అలాగే ఉంటాయి. ఇంకా పక్కన లక్ష్మీ అమ్మవారు అయితే ఎప్పటినుంచో ఉన్నారండి మా ఇంట్లో. మా పెళ్ళైన కొత్తలో భీమవరం మా ఊళ్ళమ్మ తల్లి గుడికి తీర్థానికి వెళ్ళినప్పుడు అది రూ. 20 పెట్టి కొన్నాను. చిన్న విగ్రహమే. ఇంకా స్వామివారి విగ్రహమే చిన్నదంటే అమ్మవారి విగ్రహం ఇంకా చిన్నది. పక్కన పెట్టేసరికి కనీసం నడుము దగ్గరకు కూడా రాలేదనమాట అమ్మవారు. ఆ స్వామివారేమో పెద్దగా కనపడి అమ్మవారు చిన్నగా కనిపించారు. ఇంకా అలా కాదని చెప్పి ఒక చిన్న పీటేసి పీట మీద అమ్మవారిని కూర్చోపెట్టాను. ఆ పీట కనిపించకుండా ఏం చేశానంటే ఇలా పరికిణీలాగా కట్టాననమాట. కట్టడంతో అమ్మవారు కూడా చక్కగా అయ్యవారికి సమానంగా పెద్దగా కనిపిస్తున్నారు. కాకపోతే అవి చిన్న చిన్న విగ్రహాలేనండి. స్వామివారి విగ్రహం వచ్చి అరచెయ్యి అంత ఉంటది. అమ్మవారి విగ్రహం అయితే ఇంకా చెప్పవసరం లేదు. ఇంకా చిన్నదనమాట. కొంచెం పీటేసి కూర్చోపెట్టి ఆ పీట కనపడకుండా ఇలా పరికిణీ కట్టేసరికి అమ్మవారి విగ్రహం కూడా పెద్దగా అనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం కూడా సేమ్ అంతేనండి. మామూలుగానే ఇచ్చాడు. గోల్డ్ కలర్‌లో జ్యువెలరీ ఇచ్చాడు. దాన్ని నేను ఏం చేశానంటే స్టోన్స్ లైన్స్‌తో హైలైట్ చేసి అలా చేతికి పారాని, కళ్ళకి కాటుక, కొంచెం లైట్‌గా ఐబ్రోసు, బొట్టు ఇవన్నీ పెట్టి ఇలా అలంకరించుకున్నాననమాట. అమ్మవారిని ఎప్పటినుంచో దేవుడి గదిలో పెట్టి పూజించాను గానీ, ఓన్లీ చీర కట్టేదాన్నండి. ఏమన్నా పండగలప్పుడు చీర గానీ, పరికిణీ జాకెట్ గానీ అమ్మవారికి కట్టేదాన్ని. కానీ ఎప్పుడూ కూడా ఇలా జ్యువెలరీ హైలైట్ చేయాలని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎందుకో స్వామివారు అలంకరించి స్వామివారి పక్కన అమ్మవారిని పెట్టేసరికి ఈ స్వామివారేమో దగదగా మెరిసిపోయారు. అమ్మవారేమో సరికి డల్ అయిపోయారనమాట. ఇంకా అలా కాదని చెప్పి ఇంకా జ్యువెలరీ ఐటమ్స్తోనే చిన్న విగ్రహం కదా! కుదురుతదో లేదో జ్యువెలరీ అలా పెట్టడానికి స్టోన్స్ లైన్స్‌తో అని చెప్పి డౌట్ పడుతూ అలంకరిద్దాం అసలు కుదిరితే చేద్దాం లేతే అలాగే పెట్టేద్దాం అన్నట్టు ట్రై చేశాననమాట. ట్రై చేసేసరికి లేదులేండి బానే కుదిరింది. చక్కగా బానే పెట్టించుకున్నారు అమ్మవారైతేను. అన్నీ చిన్నగా చిన్నదనమాట విగ్రహం. ఆ చిన్నదానికి అలా చిన్న చిన్నగా కట్ చేసి స్టోన్స్ లైన్స్ అలంకరించుకున్నాను. విగ్రహాలకి ఇలా స్టోన్స్ లైన్స్‌తో అలంకరించుకుంటే చాలా బావుంటదండి. నేను ఎలా అలంకరించుకున్నాననేది షార్ట్ వీడియోలో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. ఒకవేళ దేవుడి విగ్రహాలు గానీ, ఫోటోస్ గానీ ఉంటే గనక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా అలంకరించుకుంటే చాలా బావుంటుంది. నేను రూ. 100 పెట్టి ఈ విగ్రహం కొన్నానా, నాకు ఈ స్టోన్స్ లైన్స్ కలిపి రూ. 60 పెట్టి స్టోన్స్ లైన్స్ కొన్నాను. ఓన్లీ కేవలం వైట్ రాళ్ళతోనే స్టోన్ లైన్ పెట్టి అలంకరించుకున్నానండి. నాకెందుకు వైట్ రాళ్ళు అయితేనే లుక్ అనిపిస్తదని చెప్పి అనిపించింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కుందన్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని అలంకరించుకోవచ్చు. గుమ్మ పెట్టి అంటించుకుంటే మంచిగా అంతాయి. ఈ స్టోన్ లైన్స్ అయితే నేనైతే వైట్ ఆటిలతోనే చేశాను. ఒక రూ. 60 అయ్యింది. విగ్రహం వచ్చేసి రూ. 60 పెట్టుకుంటే స్వామివారికి పంచెకి, మొత్తం జ్యువెలరీకి ప్రతి గోల్డ్ కలర్ ఏదైతే ఇచ్చాడో ప్రతి గోల్డ్ కలర్ ఉన్న దానికల్లా ఇలా స్టోన్స్ లైన్స్‌తో వాటిని హైలైట్ చేశాను. ఇంకా అమ్మవారికి పెట్టాననమాట. నాకు రూ. 60 స్టోన్స్ లైన్స్ సరిపోయినాయనమాట. అమ్మవారికి, అయ్యవారి అలంకరణకు అలా సరిపోయినియి. ఇంకా బట్టలొచ్చేసరికి స్వామివారికి పంచి కట్టడానికైతే వీలు లేదండి. అందుకు మెడలో కండువా యేసుకున్నాను. నా దగ్గర గోల్డ్ కలర్ అంచుంటే. అమ్మవారికేమో ఎప్పుడు కడతాను నేను చీరని, పరికిణీ జాకెట్ అని పండగలప్పుడు కడతాను. ఉత్తప్పుడు తీసేసేదాన్ని. కానీ నాకు ఇప్పుడు స్వామివారికి కండవా యేసి పక్కన పెట్టాను కదా అని అమ్మవారు కూడా బావుంటారు. నెక్స్ట్ ఆ పీట కనపడకుండా ఉంటుంది. చిన్న పీట అని చెప్పి పరికిణీ కట్టాను అమ్మవారికి. కట్టి ఇలా పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా అలంకరించుకుని నా మొదటి శనివారం పూజ చేసుకున్నానండి. మొన్నటిదాకా అయితే మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో గానీ, విగ్రహం గానీ లేదు కదా! అందుకో మరి ఏంటో నాకు
నాకు తెలియదు కానీ లక్షవారం, శుక్రవారమే చేసేదాన్ని. శనివారం చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే ఈ వెంకటేశ్వర స్వామి చూసి నేను ఇంట్లో కొన్నానో ఇంక ఈ పట్టుక నుంచి శనివారాలు కూడా చేద్దాము అని చెప్పి నా మనసుకు అనిపించింది. ఇంకా స్వామివారిని తీసుకొచ్చి ఒక మంచి రోజు చూసి పాలతో అభిషేకం చేసి అప్పుడు శనివారం అయితే స్వామివారిని పెట్టి పూజించేసుకున్నాను అనమాట. అదొకటి దేవుడి గదిలోనండి ఎప్పుడైనా సరే ఇలా గోల్డ్ కలర్ లైట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గోల్డ్ కలర్ లైట్ కానీ దేవుడి గదిలో ఉంటే మనకి దేవుడి ఫొటోస్, ఈ విగ్రహాలు అలాంటివి మంచి హైలైట్గా కనిపిస్తాయి అనమాట. చూడడానికి మంచిగా అందంగా కనిపిస్తాయి. ఎలాగో దేవుడి గదిలో ఖచ్చితంగా లైట్ ఉంటుంది. దేవుడి గుడిలో లైట్ ఉంటుంది కదా కంపల్సరీ. కాబట్టి ఆ లైట్ గోల్డ్ కలర్ వేసుకోవడానికి ట్రై చేయండి. గోల్డ్ కలర్ లైట్ వేసుకుంటే కనుక మీకు విగ్రహాలు, ఫొటోస్ మంచి న్యూ లుక్ కింద అందంగా కనిపిస్తాయి. అయితే ఇంకా స్వామివారిని, అమ్మవారిని ఈ విధంగా పెట్టేసుకున్నాను అనమాట. నాకైతే శివయ్యని, పార్వతమ్మని పెట్టుకోవాలని చెప్పి ఉండేదనమాట. అంటే శివలింగముని, పార్వతి అమ్మవారి విగ్రహము కొనుక్కుని ఆ రెండిటిని పెట్టుకోవాలి, ఇద్దరిని పెట్టుకుని మా ఇంట్లో పూజించుకోవాలి అనే ఉద్దేశం నాది. కానీ అనుకోకుండా వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అయితే ఎప్పుడో ఉన్నారు. పక్కన ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వచ్చి చేరారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పూజించుకోవాలి నేను ఈ పట్టుక నుంచి. శనివారం, లక్షవారం, శుక్రవారంతో పాటు శనివారముని అదొకటి. ఇంకా అలంకరణ కూడా నేను నా ఉద్దేశం ఏంటంటే శనివారం ఒకటి ఇలా చేసి మిగిలిన రోజుల్లో తీసేద్దాము, అలంకరణ అంతా మామూలుగా ఉంచుదాము అని చెప్పి అనుకున్నాను. కానీ నాకు ఎందుకు ఇలా రెడీ చేసి ఇలా చూసాక ఇంకా అలంకరణ బట్టలు గట్రా తీబుద్ది అవ్వలేదండి. స్వామివారికి, ఆ అమ్మవారికి కూడా ఇంకా అలాగే ఉంచేస్తాను బట్టలు కూడాని. కాకపోతే శనివారం మట్టుకి ఆ స్వామివారికి కండవ, అమ్మవారికి ఏమో చీర మారుస్తాను ఈ పట్టుక నుంచి. వారానికి ఒకసారి మార్చుకుంటాను. మిగిలిన రోజులు కూడా అమ్మవారు, అయ్యవారు ఇలాగే పక్క పక్కన ఉంటారు. ఇంకోండి దండ ఎయ్యక ముందు ఈ విధంగా ఉంటారనమాట. దండ వేశాక మీకు జ్యువెలరీ కనపడుతుందో లేదా అని మళ్ళీ ఆ వీడియో కూడా పెట్టాను. ఎలా ఉందండి? నచ్చితే కనుక లైక్ చేయండి.